దాక్షాయణి యూట్యూబ్ ఛానల్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఇవాళ మన వంట వచ్చేసి ఆనియన్ బజ్జీ. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాం. శనగపిండి, ఓమ, అల్లం పేస్ట్, సోడా, ఆనియన్స్, కారం, ఉప్పు. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక కప్తో శనగపిండి వేసుకోవాలి. తర్వాత ఓమ వేసుకోవాలి ఫ్రెండ్స్, అందులో తగినంత. నెక్స్ట్ కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఉప్పు, తర్వాత సోడా కొంచెం వేసుకోండి, చిటికెడు. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్, చిన్నగా తరగాలి. నెక్స్ట్ అల్లం పేస్ట్ ఫ్రెండ్స్, ఇవి వేసి బాగా మిక్స్ చేయాలి వాటర్ పోసి. ఫస్ట్ నార్మల్గా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ తగినంత వాటర్ వేసుకొని ఉండలు లేకుండా పిండి బాగా మిక్స్ చేసుకోవాలి. మన దోశ బ్యాటర్ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి మా మమ్మీ ఎలా మిక్స్ చేస్తుంది, అలా మిక్స్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకుంటూ కొన్ని వాటర్ వేసుకుంటూ మన దోశ బ్యాటర్ లాగా చేసుకోవాలి. ఇంకో పక్క మనము ఆయిల్ ప్యాన్లో, మేమైతే కడాయిలో వేసుకుంటాం. ఇలా కడాయిలో ఆయిల్ వేసి వేడి వేసుకోండి పిండి కలిపే వరకు. ఇక్కడ పిండి రెడీ అవుతుంది, అక్కడ ఆయిల్ హీట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది లూజ్గా ఎందుకు కలుపుకోవట్లేదు అంటే, ఇది చిన్న బజ్జీ లాగా మన ఆనియన్స్ కదా, సో అందుకనేసి బుడ్డ బజ్జీలు అంటారు దీన్ని తెలంగాణ స్టైల్లో. సో ఇది కొంచెం మిక్చర్ అనేది కొంచెం టైట్గా కలుపుకోవాలి. టైట్గా కలుపుకుంటే మనకి సేమ్ పునుగులలాగా వస్తాయి ఫ్రెండ్స్, చిన్న పునుగులలాగా. కాకపోతే ఈ పునుగులు కావు, బజ్జీలు అనమాట, ఆనియన్ బజ్జీ. సో అలా తీసుకొని ఇలా చిన్నగా వేసేసుకోండి ఫ్రెండ్స్, రౌండ్గా. ఇలా 1 by 1 వేసుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇవి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టి వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టవద్దు. మనం బజ్జీలు ఆయిల్ వేసేటప్పుడు కొంచెం హైలో పెట్టుకోవాలి, తర్వాత సిమ్లోకి చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే హైలో పెట్టుకుంటే మాడిపోతాయి. ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. కలుపుతుంటే లోపల అనేది బాగా ఏగుతుంది, లోపల పిండి అనేది. కొంచెం బ్రౌనిష్ కలర్ అయిపోయాక తీసుకోవడమే ఫ్రెండ్స్ బయటికి. ఫ్రెండ్స్ ఇలా ఒక వాయి తర్వాత ఒక వాయి వేసేసుకోండి, మీకు ఎన్ని కావాలని. ఇలా కడాయి మొత్తం నిండే వరకు వేసుకోండి ఫ్రెండ్స్, గ్యాప్ లేకుండా. ఇవి తెలంగాణలో బుడ్డ బజ్జీలు అంటారు.
చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. అలాగే మన తీత్కి ఆనియన్ అనేది క్రంచీగా టచ్ అవుతూ ఉంటుంది తింటుంటే. సో ఇదే ఫ్రెండ్స్ సింపుల్గా చేసుకునే ఆనియన్ బజ్జీ. మన మిరపకాయ బజ్జీ అయితేనేమో బ్యాటర్ అనేది చాలా లూజ్గా కలుపుకోవాలి. ఇది ఆనియన్ బజ్జీ కదా, వాటర్ కాకుండా కొంచెం టైట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బ్యాటర్ అనేది ఇలా వేయించుకొనేసి కొంచెం ఏగంగానే తీసేయడమే ఫ్రెండ్స్. ఇంతే బజ్జీ స్పెషల్. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఒకదానికొకటి అంతుకుపోతాయి. మళ్ళీ లేకపోతే వన్ సైడే కాలితే మనకు 2 సైడ్స్ కాలాలంటే ఇలా అటు ఇటు కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ అయ్యే వరకు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో అయ్యాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకొని తీసేయడమే ఫ్రెండ్స్. ఇంతే బజ్జీ రెసిపీ. ఇప్పుడు తీసుకొని ప్లేట్లు వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా సో ఇంతే ఫ్రెండ్స్ మన తెలంగాణ స్టైల్ బజ్జీ ఇది. సో ఫ్రెండ్స్, ఇలా ఆనియన్స్తో గార్నిష్ చేసుకొని తినేయడమే. మనకి ఇందులో కావాలంటే కొత్తిమీర, కరివేపాకు అండ్ అది పల్లీలు కూడా వేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్. ఇంతే మన స్టైల్ బజ్జీ. ఇది ఆనియన్ బజ్జీ. నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సపోర్ట్ ఫ్రెండ్స్.